తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకి ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది జరిగింది. ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు కురుస్తాయి, వర్షాలతో పాటు ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుంది కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు, అసలు వర్షపాతం ప్రభావం వల్ల రైతులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి ఏంటి అనే అప్డేట్స్ ప్రస్తుతానికి మనతో పాటు ధర్మరాజు గారు వాతావరణ శాఖ సైంటిస్ట్ ఉన్నారు. సో ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాళ్ల ప్రభావం అనేది ఇటు పశ్చిమ ఉత్తర జిల్లాల నుంచి పశ్చిమ జిల్లాల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 9 జిల్లాలు, సుమారు 11 జిల్లాలకు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ యొక్క పశ్చిమ జిల్లాలకు కూడా ఈ యొక్క ఈదురుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈదురుగాళ్ల ప్రభావం అనేది గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికీ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో కూడా వరుసగా దాదాపు 3 నుంచి 4 రోజుల నుంచి కూడా పొద్దునంతా కూడా ఎండ తీవ్రత, సాయంత్రం రాగానే ఉరుములు మెరుపులతో కూడి ఉండే చిన్న చిన్న జల్లులు. సో ఇటు హైదరాబాద్ అప్డేట్స్ కానీ, అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూడా అటు వేసినటువంటి పంటలకి, అలాగే కళ్ళంలో వేసినటువంటి పంటకి, మరొక పక్క నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి మామిడి పంట కూడా కొంచెం దెబ్బతింది. సో వాళ్ళకి ఇచ్చే అప్డేట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈదురుగాళ్లు ఈ వచ్చేటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ముఖ్యంగా ఈదురుగాళ్ల ప్రభావం వల్ల ఇటు పళ్ళ తోటలు, ముఖ్యంగా ఈ సీజన్ లో సీజనల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మామిడి తోటలకి ఎక్కువగా దెబ్బతింటుంటాయి. ముఖ్యంగా ఈ ఈదురుగాళ్ల ప్రభావం అనేది చాలా తీవ్రతతో వీస్తున్నాయి కాబట్టి ఈదురుగాళ్ల ప్రభావం వల్ల కూడా ఎక్కువగా పంట నష్టం అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాగల 3 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాళ్ల ప్రభావం అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా సార్ ఎక్కడెక్కడ ఏ జిల్లా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కువగా అధిక వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే అటు భద్రాద్రి కొత్తగూడెంలో సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ జన్గాన్ లో కూడా మనకి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మూల్గులో కూడా 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మనకి సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ ఋతుపవనాలు కూడా ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి, రైతులకి కూడా మెయిన్ వాతావరణ శాఖ నుంచి మీరు ఇచ్చే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి, అండ్ ఎండ తీవ్రత గురించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉష్ణ తీవ్రత సుమారు మే నెల అనగానే మనకి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందనే అంచనాలు అందరికీ ఉంటాయి. బట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గత కొన్ని రోజులుగా రాష్ట్రం మీద, లేదు అంటే రాష్ట్రం సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు కానీ, అటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల వల్ల కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గిందనే చెప్పొచ్చు. ఈవెన్ ఉష్ణ తీవ్రత పగటిపూట కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం సమయాల్లో స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కూడా ఉష్ణ తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. రానున్న 4 రోజులు కూడా ఉష్ణ తీవ్రత మరింత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సగటున ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 35.2 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గణాంకాలు అనేవి నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉష్ణ తీవ్రత సాధారణ స్థాయిలోనే కొనసాగి ఈదురుగాళ్ల ప్రభావంతో పాటు తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి అటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఇంకా పురోగతి చెంది ఇటు బంగాళాఖాతం, అలాగే మధ్య బంగాళాఖాతం వరకు కూడా కొంచెం ముందుకు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి చూసినటువంటి ఒక ఉత్తర నదర్న్ లిమిట్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికంగా ఏర్పడినటువంటి అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కూడా ఇంకా ముందస్తుగానే